అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కలిసొచ్చిన కాలం, అందొచ్చిన అవకాశాలు అర్హులకు చేజారిపోతున్నాయి. ప్రీ ప్రైమరీ స్కూళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు అవుట్సోర్సింగ్ విధానంతో చేపడుతున్న నియామకాలు పక్కదోవ పడుతున్నాయి. రాజకీయ నాయకుల పైరవీలతో పోస్టుల నియామకాల్లో అర్హత ఉన్న వారికి అన్యాయం జరుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అవసరాలకు అవుట్సోర్సింగ్ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని అర్హులున్న వారికి అవకాశాలు అందకుండా పోతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో జిల్లాల వారీగా ప్రీ ప్రైమరీ స్కూళ్లు అందుబాటులోకి తెచ్చారు. దీనికి తోడుగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రాథమిక అవసరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1400 పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంతో భర్తీ చేశారు. అవసరాలను బట్టి ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల నియామకం చేపట్టారు. అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులను స్వీకరించారు. నియామకాలు జరిగిన తర్వాత ఆయా జిల్లాల్లో లోకల్ పాలిటిక్స్తో అర్హత ఉన్నవారికి అన్యాయం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలంగాణలో వినూత్నంగా చిన్నారులకు చిరుప్రాయం నుంచి ఆటపాటలతో అక్షర జ్ఞానం కల్పించాలని ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో చిన్నారులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ చదువు కోసం ఇన్స్ట్రక్టర్లు అంగన్వాడీ స్కూళ్లలో ఆయాలను అవుట్సోర్సింగ్ ద్వారా నియమించారు. ఇన్స్ట్రక్టర్లు ఆయాల నియామకంలో అర్హత ఉన్నవారికి అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పైరవీలతో అర్హత ఉన్నవారికి అవుట్సోర్సింగ్ పోస్టుల నియామకంలో న్యాయం జరగలేదని బాధితులు అంటున్నారు. ఇటీవల ప్రీ ప్రైమరీ స్కూల్ ఇన్స్ట్రక్టర్ నియామకం విషయం నాకు అన్యాయం జరిగింది సార్. నేను ఎంఏ బీఈడి ప్లస్ టెట్ క్వాలిఫై ఉన్నాను సార్. నేను ఒక పిఎస్సి క్యాండిడేట్ని. గత 30 సంవత్సరాల నుంచి అదే గ్రామంలో తల్లిగారు ఊరు అదే సార్, అత్తగారు ఊరు అదే సార్ నివాసం ఉంటున్నాను. కానీ నన్ను కాదని 30 రోజులకి స్థానికత గుర్తించి కొత్తగా పెళ్ళైన వ్యక్తిని తన ఇన్స్ట్రక్టర్గా నియమించడం జరిగింది సార్. అది ఎలా జరిగింది సార్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకుండా, ఆధార్ కార్డు లేకుండా నియమించారు సార్. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారు సార్ అంటే మేము ఒక మ్యారేజ్ పెళ్లి కార్డు చూసి మేము ఇచ్చామన్నారు సార్. అలా ఎలా ఇచ్చారని మీ ఎంఈఓ గారిని నేను క్వశ్చన్ చేస్తే ఆర్ఏ గారు ఇవ్వడం వల్ల మేము ఇవ్వడం జరిగిందన్నారు సార్. ఇదేంటి సార్, ఇక్కడ మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళామంటే మీరు రిజెక్ట్ చేస్తామన్నారు. కానీ దాని గురించి మాకు ఇంతవరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు సార్. ఇది ఎలా అయినా దీని మీద దర్యాప్తు జరిపి నాకు న్యాయం చేయాలి సార్. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన అవుట్సోర్సింగ్ విధానంలో అవకాశం వస్తుందని అభ్యర్థులు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. అభ్యర్థుల క్వాలిఫికేషన్లో ఎక్కువగా మార్కులు వచ్చిన వారికి పోస్టులు కేటాయిస్తారని భావించారు. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు చెప్పిన వారికే పోస్టులు ఇచ్చారని బాధితులు మదనపడుతున్నారు. మెరిట్ ఉన్నప్పటికీ అవకాశాలు దక్కలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిఎస్సి బీఈడి చేశాను. నాయకనగూడెం నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్ టీచర్గా అప్లికేషన్ చేశాను. టీచర్ పోస్టులలో ఎంయూ దగ్గర ఇంటర్వ్యూలలో నాకు బిఎస్సి బీఈడి ప్లస్ అనుభవం, పిహెచ్సి ఉంది. స్థానికంగా నేను అది అక్కడే అత్తగారు, అక్కడే తల్లిగారు అయినా కూడా ఇంటర్వ్యూ పేరుతో మార్కులు తగ్గించి వేసి నా ముందు టీటీసీ అమ్మాయి ఏమీ అనుభవం లేకుండా ఇంట్లో ఉన్నామని తీసుకొచ్చి టీచర్ పోస్ట్ ఇచ్చారు. రెండో క్యాండిడేట్ కూడా ఆ రోజు టెట్కి వెళ్ళింది. ఆ టెట్కి వెళ్ళిన అమ్మాయిని కూడా 1:3కి సెలెక్ట్ చేశారు. నన్ను 3rd ప్లేస్లో చూపించారు. తక్కువ ఇంటర్వ్యూ మార్కులు తక్కువ వేసి ఆర్డీఓ ఆఫీస్కి కూడా 1:3కి వెళ్తే అక్కడ కూడా సారు ఆర్డీఓ గారు ఓన్లీ ఎక్స్పీరియన్సే అడిగారు సార్, ఏమీ అడగలేదు. ఖమ్మం జిల్లాలో 114 పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టారు. అర్హతలు ఉన్నప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు జరిగాయని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బాధితులతో కలిసి ఖమ్మం కలెక్టర్ను కలిశారు. మెరిట్ ఉన్నవారికి ఉద్యోగాలు ఇవ్వలేదని బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. పొలిటికల్ పైరవీలతో అసలైన లబ్ధిదారులకు అన్యాయం చేయొద్దని విన్నవించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లకు, ఇన్స్ట్రక్టర్లు, అంగన్వాడీ స్కూళ్లకు ఆయాల నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని తక్షణమే ఎంపికలపై విచారణ జరిపించాలని సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. ఆయాలకు సంబంధించిన నియామకాల్లో 114 పోస్టులకు ఇంటర్వ్యూస్ జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెరిట్ ఆధారంగా నియామకాలు జరిగితే ఖమ్మం జిల్లాలో ఈ ఇంటర్వ్యూస్ పెట్టి మెరిట్కి ఉరేసి రాజకీయ ఒత్తిళ్లకు పెద్దపేట వేశారు. అక్కడ ఇంటర్మీడియట్ వచ్చిన వాళ్ళకేమో 100% మార్కులు వేసి అదనపు క్వాలిఫికేషన్స్ కలెక్టర్ గారు ఏదైతే ఏమని చెప్పాడో వాళ్ళకు 0 మార్కులు వేశారు. పూర్తిగా పారదర్శక లోపించి మరి ఈ నియామకాలు చేశారు. కలెక్టర్ గారు ఇప్పుడు హామీ ఇచ్చారు, మేము తప్పనిసరిగా ఈ యొక్క దాని మీద రివ్యూ చేస్తామని.
మేమేమంటున్నాం, అందులో అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తే మేము తప్పు పట్టట్లే. ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళకి మీరు ఇవ్వండి. అందుకనే జిల్లాలోని ఎంపిక చేయబడిన నియామకాలన్నిటి మీద సమగ్రమైన దర్యాప్తు జరపాలంటున్నాం. మేము కలెక్టర్ గారు కనుక దీని మీద న్యాయం చేయకపోతే హైకోర్టు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం. ఖమ్మం జిల్లాలో చేపట్టిన అవుట్సోర్సింగ్ నియామకాలతో అర్హులైన వారికి అవకాశం కల్పిస్తారా? నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకపోయినా పోస్టుల్లో ప్రాధాన్యత ఇస్తారన్న విషయంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎలా వ్యవహరిస్తోందోనని బాధిత అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.